హాయ్ అండి. హాయ్ అండి. పింఛన్ల పండగ అవ్వతాతలకు రాష్ట్రం అంతా ఈరోజు పండగ వాతావరణం నెలకొంది. అయిపోయింది, పింఛన్ల పంపిణీ అయిపోయింది. ఉదయం 6 గంటలకే మొదలైంది. ఇప్పుడు మనం వీడియో చేసే టైంకే అయిపోయింది. సో పెనుమాక గ్రామం నుంచి చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారు. 50 ఇళ్లలో ఆయనే పర్సనల్గా సొంతంగా తనే తిరిగి ప్రతి ఇంట్లోనూ ఆయన పింఛన్ అందజేయటం జరిగింది. 7,000 రూపాయలు పింఛన్ ఇస్తానని చెప్పారు. 7,000 రూపాయలు అందించారు ఇంటింటికి. సో ఈ పింఛన్ల పండగ వాతావరణం మీద మీ విశ్లేషణ ఏంటి? ఒక్కటండి, ఈరోజు రాష్ట్రంలో ఉన్న వృద్ధులు, వితంతువులు ఎవరైతే పింఛన్ అందుకుంటున్నారో వాళ్ళందరూ కూడా కన్నీటి పర్యవంతం అవుతూ ఉన్నారు. నిజంగా ఈరోజు ఏడుస్తున్నారండి, చాలా ఉద్యోగానికి లోనవుతున్నారండి. ఉద్వేగానికి ఓకే. ఎందుకంటే అది ఆనంద బాష్పాలతో కూడినటువంటి కన్నీరు. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు గత ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి వాళ్ళని రక్త కన్నీరు పెట్టించాడు. మీరు చూస్తే ఏదైతే ఎన్నికల సమయంలో మీరు ఆ యొక్క వాలంటీర్లు లేకుండా చేసేసి అదేవిధంగా వాళ్ళు బ్యాంకుల చుట్టూ తిప్పించుకొని అసలుకి బ్యాంకుల చుట్టూ చాలా మంది చావు కారణమైన జగన్మోహన్ రెడ్డి ఈరోజు సిగ్గుపడాలి. ఈరోజు వీళ్ళందరూ కూడా ఎన్నో డౌట్లు, నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలో బాలేబాబు గారు వీళ్ళందరూ ఎన్నోసార్లు పలుమార్లు చెప్పడం జరిగింది. మీకు ఏప్రిల్ నుంచే వర్తింపజేస్తాం, 1,000 రూపాయలు పెంచుతాం, 7,000 రూపాయలు మీకు జూలైలో 1వ తారీఖున అందిస్తామని చెప్పడం జరిగింది. అంటే ఏప్రిల్ నుంచి 3 నెలల బకాయిలు 1,000 రూపాయలు చొప్పున 3,000 ఇది 4,000 గతంలో ఉన్న 3,000 ఇది మొత్తం పెంచేసి మీకు జూలై 1వ తారీఖు ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక ముఖ్యమంత్రి ఒక ఇంటికి వెళ్ళి పెన్షన్ లబ్ధిదాడికి పెన్షన్ అందజేయించాడు. ఈరోజు రాష్ట్ర యొక్క వృద్ధులంతా కూడా చూస్తూ ఉన్నారు. చూసి ఈరోజు పట్టపగలే కన్నీటి పరిమితారు. నిజంగా దాని వెనక దాగున్నట్టు వాస్తవం ఇది. కన్నీళ్ళు పెట్టుకున్నారంటే నేనేంటో అనుకున్నాను. లేదు, నిజంగా 75 సంవత్సరాలు ఉన్న వయసు అండి. ఆనంద బాష్పాలు 75 సంవత్సరాలు ఉన్న ముఖ్యమంత్రి ఉదయం 6ంటికి వెళ్ళి లబ్ధిదారుంటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది. ఇది ఒక్కటి చాలదు అంటారా? రాష్ట్ర ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధత కానివ్వండి. పెనుమాక గ్రామంలో ఇచ్చారు కదా, పెనుమాక గ్రామంలో ఒక ఎస్టీ సామాజిక వర్గం చెందిన పాముల నాయక్ అనే వ్యక్తికి, అదేవిధంగా వాళ్ళ కూతురికి కూడా అండి, ఆయనకేమో వృద్ధాప్య పెన్షన్, వాళ్ళ కూతురికేమో వితంతు పెన్షన్ అండి. 7,000 రూపాయలు సుమారుగా. అదే విధంగా వాళ్ళ ఇంటి పరిస్థితి చూసి చెల్లించిపోయి ఈరోజు ఇల్లు కట్టిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళ పిల్లల చదువు బాధ్యత కూడా తీసుకొని పిల్లలు బాగా చదివించండి, పిల్లలు వృద్ధిలోకి వస్తే ఆటోమేటిక్గా మీరు కూడా వృద్ధిలోకి వస్తే వాళ్ళకి మంచి పనులు కూడా చెప్పడం జరిగిందండి. ఓకే. సో ఇంకో పక్కన ఏంటంటే మచిలీపట్నంలో పర్వీన్ అనే ఒక పాప, 14 ఏళ్ల పాప, మతిస్థిమితం లేని పాపం, అవునండి, పుట్టుకతోనే. ఆ పాపకి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పింఛను ఏదో ఒక రీజన్లు చెప్పి ఆపేయటం జరిగింది, ఇవ్వలేదు. అవునండి. సో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మచిలీపట్నం పర్యటనలో ఒక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది బాబు గారిని కలిసి. అది ఈరోజు ఆయన ఆ రోజు ఇచ్చిన హామీ ప్రకారం ఈరోజు కొల్లు రవీంద్ర గారి చేతుల మీదుగా ఆ పాపకి 15,000 రూపాయలు పింఛను శాంక్షన్ చేయడం జరిగింది. ఓకే, ఏం చెప్తారు దీని మీద? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఎన్నో లక్షల మంది పింఛన్లు తొలగడం జరిగిందండి. ఎన్నో ఆంక్షలు పెట్టేసి మీకు కరెంట్ ఎక్కువ వస్తుంది, మీకు లేని భూమి కూడా ఉన్నట్టు చూపించేసి లక్షల పెన్షన్లు తొలగించేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ గడిచిన ఏదైతే పెన్షన్లు తొలగించారో వాటిని కూడా యాడ్ చేసేసి ఈరోజు సుమారుగా 65 లక్షల పైచీలకు పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది. గతంలో లేని విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజల పక్షాన ఉంటున్నారు. సాధారణ జనాలను కలుస్తూ ఉన్నారండి. ఈరోజు ఎవరైనా స్వేచ్ఛగా వెళ్ళి ఆయనకు అర్జీలు పెట్టుకునే పరిస్థితి ఉంది ఈరోజు, గతంలో ఎన్నడూ లేని విధంగా. ఈరోజు అందులో భాగమే మీరు చూస్తే ఈరోజు పర్వీన్ అనే ఆ యొక్క ఏదైతే మానసిక ఫతుల్లాబాద్కి చెందిన పాప, అవునండి, మతిల్లో ముస్లిం మైనార్టీకి సంబంధించిన వ్యక్తులు నేరుగా చంద్రబాబు నాయుడు గారిని కలిసి అర్జీ ఇవ్వడం జరిగిందండి. ఈరోజు నేరుగా ముఖ్యమంత్రిని కలిసే పరిస్థితి గతంలో ఉందంటారు? అసలుకి లేదు. ఇప్పుడు చూస్తే ప్రతి శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎవరైనా వెళ్ళి కలవచ్చు. ఈరోజు వాళ్ళ కొడుకు లోకేష్ గారు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు, వీళ్ళు కూడా నిర్వహిస్తున్నారు. అర్జీలు తీసుకునే కాదు, వాటిని పరిష్కరిస్తున్నారు చెప్పడానికి ఈరోజు ఒక మంత్రి స్వయంగా వెళ్ళి 15,000 రూపాయలు పెన్షన్ అండి. ఈరోజు మరో విషయం అండి, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి 1,850 కోట్లు పెన్షన్లకు అవుతాయి, నేను అప్పులు చేస్తున్నాను, తిప్పలు పడుతున్నాను, నేను ప్రజలకు చాలా ఘనమైన సేవ చేస్తున్నాను, నేను అవ్వదాతలకు పింఛన్లు ఇచ్చేస్తున్నాను అని చెప్పి 2,000 పింఛన్లు 3,000 చేయడానికి ఒక 5 సంవత్సరాలు డ్రామాలు ఆడాడు. సంవత్సరానికి 250 రూపాయల చొప్పున పెంచుకుంటూ వెళ్ళాడు. కానీ ఆ 1,850 కోట్లు ఇవ్వడానికే జగన్మోహన్ రెడ్డి తలకిందులైపోయాడు. ఇప్పుడు మరి 1,000 రూపాయలు పెంచి ఇవ్వడం వల్ల అదనపు భారం ఎంత పడుతుంది చంద్రబాబు నాయుడు గారి మీద? ఇది ఎలా ఇవ్వగలుగుతున్నారు ఈ పింఛను? ఒక్కటండి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో అప్పులు చేసి ఎన్నో
ఏదైతే ధనం ఉందో వాటన్నింటి కూడా పూర్తిగా దుర్వినియోగం చేసి పక్కదారి పట్టించాడు ఎన్నో లక్షల కోట్లు. వాటిలో మీరు ప్రధానంగా చూస్తే ఈరోజు నేడు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్నటువంటి పెన్షన్లు 65 లక్షల పైచిలకు పెన్షన్లు పంపిణీ చేస్తుంది లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో. దానికి గాను గతంలో జగన్మోహన్ రెడ్డి ఖర్చు చేసినటువంటి కోట్లు 1800 కోట్ల రూపాయలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 800 కోట్లు అదనంగా పెంచడం మొదలు పెట్టారు, ఏదైతే 1000 రూపాయలు అదనంగా పెంచడం ద్వారా 800 పైచులు కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మీద అదనంగా భారం పడిపోతుంది. రాష్ట్ర ప్రజలందరికీ ఒకటే డౌట్ ఉత్పన్నం అవుతుంది ఈ రోజు. అంటే మొత్తం 2600 కోట్ల రూపాయలు సుమారుగా 1800 కోట్లకి అదనంగా 800 కోట్లు 2600 కోట్లు. ఈ అదనంగా పడినటువంటి డబ్బుని రాష్ట్ర ప్రభుత్వం ఎలా సమీకరిస్తుంది? అవును, ఎలా సమీకరిస్తుంది? ఎలా అంటే ప్రభుత్వం వచ్చి 20 రోజులు కూడా అవ్వలేదు, ఎలా ఇవ్వగలుగుతున్నారు చంద్రబాబు గారు? దీనికి పెద్ద లాజిక్ ఏం అవసరం లేదు. చిన్న ఉదాహరణ చాలండి. జగన్మోహన్ రెడ్డి ఎన్ని లక్షల కోట్లు పక్కదారి పట్టించాడో 2 మీకు ఉదాహరణలు చూస్తాను. దోచుకున్నాడు ప్రభుత్వ సొమ్ము అండి. చిన్న ఉదాహరణలు చూస్తాను, చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ఇటీవలే ఆయన సెక్యూరిటీని మొత్తం ఆయన కుటుంబ సభ్యులకు కానివ్వండి, ఆయన ప్యాలెస్లకు సంబంధించి కానివ్వండి, అవసరం లేకపోయినా సెక్యూరిటీని నిర్వహించి ఆ ప్రహరీ కూడా ఇంటికి కూడా చూసి ఉంటారు. వీటన్నిటికి సంబంధించి 1000 మంది నియమించుకోవడం జరిగిందండి సెక్యూరిటీగా. గత 5 ఏళ్ల నుంచి ఉంది, 5 ఏళ్ల నుంచి సెక్యూరిటీ ఉంది. 1000 మంది ప్రభుత్వ సెక్యూరిటీ వాళ్ళందరూ కూడాను. అదే విధంగా సెక్యూరిటీకి అదనంగా ఫెన్సింగ్ నిమిత్తం, ఫెన్సింగ్ సుమారు 1.5 కోట్లు చూస్తున్నారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు 4-5 ఉన్నాయండి సుమారుగా, వాటికి 4-5 కోట్లు, అక్కడ 10 కోట్లు కనపడుతుంది. 1000 మందికి సుమారు వాళ్ళకి జీతభత్యాలు వాళ్ళని మెయింటైన్ చేయడం కోసం సుమారుగా 500 కోట్ల పైచిలకు అవుతుంది. సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు వాళ్ళకి 5,000 కోట్లు. ఇక్కడ మనకు అదనంగా భారం ఎంత పడిందండి పెన్షన్లకు సంబంధించి? 2600 కోట్లు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీకి ఎంత అయిందండి ఈరోజు? 5,000 కోట్లు. అందులో సగం బడ్జెట్ ఇటు పెట్టినా కూడా ఈరోజు ఎంతో పింఛన్లు పంపిణీ చేయొచ్చు ఎన్నో సంవత్సరాలకు సంబంధించి కూడా. ఇంకోటి మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా ప్రజల డబ్బు దుర్వినియోగం చేసిన వాటిలో రంగులు. ఈరోజు రాష్ట్ర ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారా? రంగులు వేయించింది సచివాలయాలకి, ప్రభుత్వ కార్యాలయాలకి, ఎక్కడ పడితే అక్కడ. అది కూడా ప్రభుత్వ రంగులు కూడా కాదండి వేయించింది, వాళ్ళ పార్టీ రంగులు. దేవాలయాలు ఎక్కడ పడితే అక్కడ, ట్రాన్స్ఫారం కి, కరెంటు స్తంభాలకి, రోడ్లకి, ఎక్కడ పడితే అక్కడ వేయించుకున్నారండి. అదంతా ఎవరి సొమ్ము? ప్రభుత్వ సొమ్ము కాదంటారా? ఒక్కొక్క పెయింట్ వాటికి సంబంధించి ఎంత అయిందంటారు? అప్పుడు ప్రభుత్వ హైకోర్టు తెట్లేదంటారా? సుమారుగా 2000 నుంచి 3000 కోట్లు అయింది కేవలం రంగులు వేయడానికి. పింఛన్లు వేయడానికి ఎంత అయింది ఈరోజు? 2500 కోట్లు. 2500 కోట్లు ప్రజలకు పంపిణీ చేసే డబ్బులు ఎక్కడ? అదే విధంగా కేవలం ఆయన పార్టీ రంగులు వేయించుకోవడానికి 3000 కోట్లు ఎక్కడ? హైకోర్టు మొట్టికాయలు వేయటం వల్ల మళ్ళీ వైట్ పెయింట్లు వేశారు, మళ్ళీ 3000 కోట్లు. ఇంకోటి గమనించాలి, ఆయన రంగులు వేయించడానికి 3000 కోట్లు ఏంది, తీపించడానికి 3000 కోట్లు ఏంది? హైకోర్టు ముట్టికాయలు వేయని మాట వాస్తవం అంటారా? హైకోర్టు ప్రభుత్వ భవనాలకి మీ పార్టీ రంగులు ఎలా వేస్తారు? అసలు రంగులేమని ఎవరు చెప్పారు? ఇమీడియట్ గా తీపించడం చెప్పింది. వేయడానికి వాళ్ళు 3 రంగులు వేయడానికి 3000 కోట్లు, తీయడానికి తెల్ల కలర్ వేయాలిగా, మళ్ళీ వైట్ కలర్ వేయడానికి 3000 కోట్లు. వేయడానికి ఎంత అవుతుందో తీయడానికి కూడా అంతే ఖర్చు అవుతుంది కదా, ఆ డబ్బులు కూడా అంతే అవుతాయి కదా. అదో 3000 కోట్లు, ఇదే 3000 కోట్లు, 6000 కోట్లు. పెన్షన్ ఎంత? 2600 కోట్లు. ఇంకో అతి ముఖ్యమైందండి, ప్రధానంగా సాక్షి పేపర్. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఏదైతే ఆయన బినామీగా, ఏదైతే ఆయన భార్య గారు భారతిరెడ్డి గారు చైర్మన్గా ఉన్న సాక్షి పేపర్కి ఈరోజు వాలంటీర్లు కానివ్వండి, సచివాలయ ఉద్యోగస్తులు కానివ్వండి, సచివాలయ ఆఫీసులు కానివ్వండి, ప్రభుత్వ కార్యాలయాలు కానివ్వండి, వాటన్నిటికీ కూడా సాక్షి పేపరే వాడాలని చెప్పేసి, వేపించుకోవాలని చెప్పేసి సుమారు 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వ డబ్బు సాక్షి మీడియాకి చెల్లించిన మాట వాస్తవం కాదంటారా? కేవలం వేపించుకోవాలని చెప్పేసి ఒక జీవో తీసుకొచ్చారండి. అవును, ప్రజలు ఏ వార్తలు చదవాలో కూడా వీళ్ళే డిసైడ్ చేస్తారా? డబ్బులు ప్రజాధనం ఇస్తారా మీరు ఈరోజు? కేవలం వాళ్ళ కంపెనీకి పెట్టుకోవడానికి అని చెప్పిన వాస్తవం కదా. అదే 1000 కోట్లు ఇక్కడ పెడితే కనపట్లేదు ఈరోజు. కేవలం ఒక్కరోజే చంద్రబాబు నాయుడు గారు 7000 పెన్షన్ తద్వారా రాష్ట్రం మొత్తం 4500 కోట్లు ఒక్కరోజు. గతంలో ఎప్పుడు జరగలేదు, ఏ ప్రభుత్వం కూడా ఇంత పంపిణీ చేయలేదు ప్రజలకు సంబంధించి. పెన్షన్లు 4500 కోట్లు పంపిణీ చేశారు. ఈయన 1 సంవత్సర కాలంలో సాక్షికి చెల్లించిన చెల్లింపులు 4500 కోట్లు. అదే విధంగా సర్క్యులేషన్ సంబంధించి ఈరోజు ఏదైతే పేపర్లు ఉన్నాయో, ఈ యొక్క ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించి యాడ్స్ ఇవ్వాలంటే సర్క్యులేషన్ చూస్తూ ఉంటారు, ఏ పేపర్కి ఎంత సర్క్యులేషన్ ఉందని చెప్పేసి. సాధారణ మనం చూస్తే తెలుగు రాష్ట్రాల్లో ఈనాడు కానివ్వండి, టీవీ5, ఆంధ్రజ్యోతి, ఆంధ్ర పేపర్, వీటికి సంబంధించి సర్క్యులేషన్ ఎక్కువ ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చాక సర్క్యులేషన్ సాక్షి పేపర్ చూసేవాళ్ళు లేరండి ఈరోజు. కానీ సర్క్యులేషన్ ఏదో విధంగా పెంచుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రిగా అడ్డదారులు దొక్కేసి ఈరోజు సర్క్యులేషన్ కోసము ఏదైతే ప్రభుత్వ పథకాలు ఏదైతే బటన్ నొక్కే ఉన్నాయో,
బటన్ నొక్కేదానికి కూడా ప్రతిసారి బటన్ నొక్కేదానికి కూడా సాక్షి పేపర్కి యాడ్ అయ్యాడు ఫ్రంట్ పేజ్లో ఎస్ ఇన్ని వేల కోట్లు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పంపిణీ చేస్తున్నారు అని కేవలం ఆల్రెడీ వాళ్ళ పేపర్ సర్క్యులేషన్ ఉన్నప్పుడు కూడా పెంచుకోవాలని చెప్పేసి అనధికారికంగా మరో 500 నుంచి 1000 కోట్లు చెల్లించేసి సర్క్యులేషన్ ఇంత ఉందని చెప్పేసి మళ్ళీ ప్రభుత్వ ఖజానా నుంచి మళ్ళీ ఒక 1000 కోట్లు ట్రాన్స్ఫర్. మరి ఇంకో కథనం కూడా అంతకుముందు మనం వినున్నామండి, వీడియోలు కూడా చేస్తున్నాం. ఈ బటన్ నొక్కడం అనేది 276 సార్లు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అవును, ఒక్కొక్క బటన్ నొక్కుడికి ఒక్కొక్క సభ పెట్టి ప్రజలందరినీ తోలుకొచ్చి పెట్టిన ఖర్చు ఒక్కొక్క సభకి 150 కోట్లు ఖర్చు పెట్టారు. సో ఈ 276 సార్లు బటన్ నొక్కడానికి 151 కోట్లు చొప్పున దాదాపు అది 30,000 కోట్లు ఖర్చు పెట్టారు. అప్పుడు ఒక్కటి గమనించాలి మీరు ఇక్కడ, ఆ 276 సార్లు బటన్ నొక్కారు అంటున్నారు కదా, ఒక్క బటన్ ఎన్నిసార్లు నొక్కారండి ఈరోజు? పెట్టిన పథకమే మళ్ళీ బటన్ నొక్కడం. ఈ సంవత్సరం అమ్మఒడి పెట్టారా, మళ్ళీ వచ్చే సంవత్సరం అదే అమ్మఒడి, మళ్ళీ అదే మీటింగు, లక్షల మంది జనాలు పోగేసుకురావడం. ఆర్టీసీకి ఎంత డబ్బు నష్టం అండి, ఆర్టీసీ ఎంత బకాయిలు చెల్లించాలి, ఆ పెట్టి నిర్వహణ ఏంటి? ఆయన ఒక్కసారిగా మంగళకి ఏదైతే తాడేపల్లి నివాసం నుంచి పక్కన గుంటూరుకి వెళ్ళడానికి ఆ యొక్క హెలిప్యాడ్ ఖర్చు కానివ్వండి, ఆ యొక్క సెక్యూరిటీ మెయింటెనెన్స్ ఖర్చు కానివ్వండి, ఒక్కసారి బయటకు వస్తే 60 కోట్లు అంట. మరి సో 1000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఖర్చుల నిమిత్తం 1000 కోట్లు ఖర్చు పెడితేలేంది, ఆ 1000 కోట్లు ఖర్చు ఏదైతుందో దాన్ని మొత్తం పేద ప్రజలకి, అవ్వాతాతలకి, ప్రభుత్వ పథకాలకి మళ్ళిస్తే ఎందుకు అప్పులు అవుతాయండి రాష్ట్రానికి? అప్పు చేయాల్సిన కర్మ ఏంటి? ఇంకొకటి కూడా మొన్న ఒక కథనం వచ్చిందండి, ఆయన ఎలక్ట్రానిక్ డిజిటల్ మీడియా అని చెప్పి దాంట్లో ప్రైవేట్ సైన్యాన్ని ఒక డిజిటల్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1000 మంది ప్రైవేట్ సైన్యాన్ని రిక్రూట్ చేసుకొని దాని ద్వారా సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టారు ప్రభుత్వ సొమ్ముని అంటారు. ఒకటి, ఆ వ్యక్తులంతా కూడా కేవలం ఆయన పార్టీకి చెందిన కార్యకర్తలు అని చెప్పేసి ఈ రోజు సిఐడి కూడా తేల్చి చెప్పడం జరిగింది. కేవలం సజ్జల భార్గవ రెడ్డి గారు కానివ్వండి, సజ్జల రామకృష్ణ రెడ్డి వాళ్ళ తాలూకా వ్యక్తులు ఈరోజు వాళ్ళు ప్రభుత్వ అధికారులు ఎంతమంది ఉంది ఉద్యోగస్తులు, దాంట్లో 350 మంది 400 మంది ఉన్నారని చెప్పేసి వాస్తవాలు చెబుతా ఉన్నారు. 400 మందికి సంవత్సరానికి 2,000 కోట్లు ఎంత దారుణం అండి. ఈరోజు ఎవరు సొమ్ము అనుకుంటారు? అదంతా ప్రజల సొమ్ము అనుకుంటారా? సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలకి చేయడానికి అదంతా కూడా ఏమన్నా ప్రభుత్వానికి ఏమన్నా లబ్ధి చెందే పనులు అంటారా? పేద ప్రజలకు లబ్ధి చెందే పనులు అంటారా? ఇలా పెన్షన్లు అప్పచెప్పే పనులు అంటారా? కేవలం కాదండి. విపక్షాల మీద, విపక్షాల కుటుంబాల మీద, వాళ్ళ వ్యక్తిగత జీవితాల మీద పోస్టింగ్ వేయడానికి సంబంధించిన బ్యాచ్ అంతా కూడా కేవలం విషయం చెప్పడానికి, వ్యక్తిగతంగా వాళ్ళని దూషించడానికి, పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద తీవ్ర విమర్శలు చేయడానికి, ఫేక్ మార్ఫింగ్లు చేయడానికి, కుటుంబాలని చింద్రవందరం చేయడానికి, అవన్నీ కూడా ఒక మాటలో చెప్పాలంటే ఏదో రాజకీయాలకు సంబంధించి న్యూట్రల్ వ్యక్తులను కూడా తిట్టడానికి 2,000 కోట్లు అండి ప్రజల డబ్బు. ఇప్పుడు మీరు చెప్తుందంతా వింటుంటే ఈ డబ్బు అంతా పెడితే ఈ 65 లక్షల మంది ఏంటంటే దాదాపు 3 కోట్ల మందికి అవతాతలకి పింఛన్ ఇచ్చే 65 లక్షలు కోదండి. ఈరోజు చెబుతా ఉన్నారు 2 కోట్ల వరకు. ఈరోజు ఏదైతే ఈయన జగన్ వ్యక్తిగత ఖర్చులు పెట్టిన దానికి నిమిత్తం అది కేవలం ప్రభుత్వ ఖజానాలో ఉంచితే మాత్రము 65 లక్షల మందికి కాదు, 2 కోట్ల నుంచి 3 కోట్ల వరకు జనాభాకి పెన్షన్ పంపిణీ అవతాతలు ఉండాలి. కానీ ఆంధ్రప్రదేశ్ లో 3 కోట్ల మంది పెన్షన్లు, రాష్ట్రంలో పేదరికం అనేది ఉండదు, 100% అప్పు చేసే పరిస్థితి ఉండదు. ఈ లెక్కలు చెప్పిన మాట వాస్తవం కాదంటారు. ఈ లెక్కలన్నీ జరిగిన మాటలు. ఇన్ని వేల కోట్లు పక్కదారి పట్టించకుండా ప్రభుత్వం కోసం ఉపయోగిస్తే 100% 1వ తారీఖు జీతాల కోసం, దేనికోసం రాష్ట్రం అప్పు చేసిన విధం అవసరం ఉండదు ఖచ్చితంగా. ఓకే అండి, ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది. మీరు ముందు అవతాతలందరినీ కన్నీరు పెట్టించారంటే నేను పింఛన్లు అందజేయలేకపోయారా అనుకున్నాను నేను. ఎన్ని బాధలు పెట్టారండి జగన్మోహన్ రెడ్డి గారు, మర్చిపోతారా? అవును, ఎన్ని బాధలు పెట్టారు. ఈరోజు ఎంతమంది చావులు కారణం జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఇస్తారో లేదని వాళ్ళు కూడా ఎంతో భయభ్రాంతులు గురారు. కానీ వాళ్ళు ఆలోచించింది ఒకటే, మాకు డబ్బులు చంద్రబాబు నాయుడు ఇస్తారని మాకు తెలుసు, కానీ డబ్బులు కాదు ముఖ్యం, మా బిడ్డల భవిష్యత్తు ముఖ్యం. ఈరోజు ఎవరైతే వాళ్ళ బిడ్డలు ఉన్నారో పాచి పనుల కోసం పక్క రాష్ట్రాలకు వెళ్ళి పని చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు అదే వాళ్ళ మహిళలు ఎవరైతే ఉన్నారో ఇరుగింట్లో పొరుగింట్లో పని చేసుకుని పోతున్నారు. మా భవిష్యత్తులు బాగుపడాలి, మాకు కావాల్సిన డబ్బులు కూడా కాదు. చంద్రబాబు నాయుడు గారు గెలిస్తేనే మాత్రం రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మరి ముఖ్యంగా మా కుటుంబం కూడా అభివృద్ధి చెందుతుంది, పేదలకు లబ్ధి చేరుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో భావించి అందుకని చంద్రబాబు నాయుడు గారికి ఓటేయడం జరిగింది. వాళ్ళంతా కూడా ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి వాళ్ళని బెదిరించడం కూడా జరిగింది. మీరు కనుక మా పార్టీకి కనుక ఓటేయకపోతే, నాకు కనుక ఓటేయకపోతే మీకు పింఛన్లు ఆగిపోతాయి, మీకు పింఛన్లు రావు, చంద్రబాబు నాయుడు పింఛన్లు ఇవ్వడని చెప్పి కూడా బెదిరించారు, మోసం చేశారు. 250 సంవత్సరం పట్టింది కదండి, 5 సంవత్సరాలు పట్టింది కదండి. సంవత్సరం 250 అదే మేనిఫెస్టోలో పెట్టారు మరి జగన్మోహన్ రెడ్డి గారు, అదే మేనిఫెస్టోలో పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు.
5 సంవత్సరాలు వాళ్ళని నానా పాటలు ఇబ్బంది పెట్టి వాళ్ళ పిల్లల్ని కూడా ఇబ్బంది పెట్టి ఎవరికి మేలు చేకూర్చారండి ఈరోజు? అవ్వాతాతలు ఏం గమనించట్లేదు అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఓటుతో సరైన విధంగా బుద్ధి చెప్పలేదంటారు ఈరోజు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క అప్పట్లో చీఫ్ సెక్రటరీకి పనిచేసే జవహర్ రెడ్డి కూడా ప్రత్యేకంగా కుట్రలు బన్ని వాలంటరీ వ్యవస్థని పక్కన పెట్టేసి సచివాలయ అధికారులను పక్కన పెట్టేసి బ్యాంకుల దగ్గర పోయి తీసుకుంటే తీసుకుని లేకపోతే లేదన్నారు. ఏది బాగా సమ్మర్ సీజను ఎండాకాలంలో వాళ్ళు ఎంత ప్రాణాలండి వాళ్ళు మంచాల మీద కూర్చోబెట్టి ఎండల్లో 70-80 సంవత్సరాల వాళ్ళు అంత మన్నుటెండలో ఎండలు ఏ విధంగా ఉన్నాయి గడిచిన ఎండాకాలంలో అండి. ఎంతమంది రాలిపోయారండి చివరి రాగుల్లాగా. ఆ మాత్రం కనికరం లేదా జగన్మోహన్ రెడ్డి గారికి? కానీ వృద్ధులు కూడా ఈరోజు మేలుకొని పూర్తిగా ఈరోజు ఎంతో కన్నీటి పరిమితం అవుతున్నారు. ఇటువంటి వ్యక్తికి ఓటేసి నిజంగా చాలా మేలు చేసుకున్నాం మేము. చంద్రబాబు నాయుడు గారు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి వాళ్ళకు కూడా తెలిసింది వాస్తవాలు. ఆనంద బాష్పాలు అంటారు, 100% ఆనంద బాష్పాలు. ఇంకొక ముఖ్య విషయం అండి, గత ఎన్నికలకు ముందు వాలంటీర్లతో పింఛన్లు ఇవ్వడానికి వీల్లేదని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆర్డర్స్ వేసింది. సో వాలంటీర్స్ లేకపోతే పింఛన్లు ఇవ్వటానికి అవ్వదని చెప్పి మీరు చెప్పారు. చాలా మంది అవతాతను చంపేశారు, డ్రామాలు ఆడారు, నాటకాలు ఆడారని. మరి ఇప్పుడు వాలంటీర్స్ లేకుండానే చంద్రబాబు నాయుడు పింఛన్లు పంపిణీ చేయడం జరిగింది. అసలు వాలంటీర్స్ వ్యవస్థ లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం పథకానికి సంబంధించి పనులు ఉండవండి. వాలంటీర్ వ్యవస్థ లేనప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పనులు చేయలేదంటారా, పెన్షన్లు అందివ్వలేదంటారా? కేవలం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగస్తులు 2 లక్షల మంది ఉన్నారండి ఈరోజు సచివాలయ వ్యవస్థ ఉద్యోగస్తులు వీళ్ళందరూ కూడా. అప్పట్లో గతంలో జన్మభూమి కమిటీలు ఆ యొక్క ఇంటికి దగ్గరలో ఏదైతే పంచిన మాట వాస్తవం కాదంటారా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏదో ప్రగల్భాలు బలుపుకోవడానికి ఏది చెప్పుకోవడానికి లేక ఈరోజు ఏదైతే ఉందో వాలంటీర్ వ్యవస్థ లేకపోతే ఇంకా ప్రభుత్వం పనిచేయదు, ప్రభుత్వం ముందుకెళ్ళదు అని వాళ్ళు ఏదో అపోహలు ఉన్నారు. కానీ చేసి చూపించాడు ఈరోజు ప్రతి ప్రభుత్వ అధికారిని, ప్రభుత్వ ఉద్యోగిని పేదవాడి ఇంటి ముందు నిలబెట్టి, ప్రతి ఎమ్మెల్యేని, ప్రతి మంత్రిని పేదవాడి ఇంటి ముందు నుంచోబెట్టాడు. ఏదో వాలంటీర్ నుంచోబెట్టిన మాట కాదండి, మంత్రిని సైతం ఇంటి ముందు తీసుకెళ్లి నుంచోబెట్టినాడు. అది చంద్రబాబు నాయుడు గారి పాలన అంటే. దీన్ని బట్టి అర్థం చేసుకున్నారు. వాలంటీర్ ఎవరండి ఈరోజు పంచడం ద్వారా? ఈరోజు వాళ్ళంతా ప్రభుత్వానికి సంబంధించిన కార్యకర్తలు. ఈరోజు గతంలో కూడా వాళ్ళందరూ కూడా ఏదో ప్రభుత్వాన్ని కొమ్ము కాసినటువంటి వ్యక్తులు. కానీ నాయకుడు అనేవాడు ప్రజలకు చేరువలో ఉండాలి. ఏదో వాలంటీర్లో వేరే వ్యక్తి కాదు, ప్రభుత్వ అధికారులు. ఈరోజు వాలంటీర్లు ప్రభుత్వ అధికారుల, ప్రభుత్వ ఉద్యోగస్తుల వాళ్ళు అసలు వాళ్ళకి ఏం సంబంధం? ఈరోజు ఏదో పెన్షన్లు ఏదో పంచి వాళ్ళు ఓట్లు వేయించుకోవడానికి 12 భాగంలో తప్పితే దానివల్ల కాకుండా ఈరోజు నాయకుడిని పేదోడి ఇంటి ముందు నిలబెట్టాడంటే ఆయన కార్యదర్శనకి ఏ విధంగా ఉందనేది అర్థం చేసుకోవచ్చు మనం. అవునండి, చూసామండి గత ఎన్నికల్లో వాలంటీర్లు అందరూ కూడా ప్రజలను బెదిరించడం, పథకాలు రావని చెప్పి అయినా కూడా ప్రజలందరూ తెలుగుదేశం ప్రభుత్వానికే మద్దతు ఇవ్వటం, కూటమిని గెలిపించుకోవటం. ఆ తర్వాత విచిత్రం ఏంటంటే వాలంటీర్లు అందరూ కూడా కూటమికే చాలా వరకు అంటే 2,35,000 మంది వాలంటీర్స్లో దాదాపు 1,35,000 మంది వాలంటీర్స్ కూటమి ప్రభుత్వాన్ని గెలుపుకే పనిచేశారని రెసిగ్నేషన్ కూడా పెట్టలేదు వాళ్ళు. వైకాపా నాయకులు మీరు రాజీనామా చేయండి, మీరు రాజీనామా చేయండి 100% వాలంటీర్ రాజీనామా చేయలేదు. అంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళు కదా, వాళ్ళకి నిజాలు తెలియమంటారా? గత 5 ఏళ్లలో వాళ్ళు చేసిన సేవలు మర్చిపోతారంటారా? కరోనా టైంలో కూడా సేవలు చేశారండి. ఈయన ఏ విధంగా నియమించినప్పటికీ వాళ్ళని వాడుకున్న మాట వాస్తవం, డబ్బులు ఇవ్వడం మాట వాస్తవం. 5,000 ఇస్తామని చెప్పి 2-3 నెలలు బకాయిలు వేయకపోవడం. ఇప్పటికి చాలా మంది వాళ్ళకి పెండింగ్ బకాయిలు రావాలి వాళ్ళందరూ కూడా. మరి వాళ్ళందరూ మర్చిపోతారా? చదువుకున్న వ్యక్తులు వాళ్ళందరూ కూడా ఇప్పుడు కూటమికే సపోర్ట్ గా అండగా నిలబడ్డారు. కూటమి గెలుపులో వాళ్ళ పాత్ర కూడా ఉంది, ముఖ్య పాత్ర. వాలంటీర్లు కూడా, వాలంటీర్ల భవిష్యత్తు కూడా చక్కగా ఉండేలా చూసుకుంటామని చెప్పి చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మాట ఇవ్వడం జరిగింది. సో అన్ని రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయండి. అవ్వతాతలు ఈరోజు ఆనంద బాష్పాలు కన్నీరు రూపంలో చూపించుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నారండి. మనం కూడా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి పాలన ఇలా కంటిన్యూ చేయాలని, ఈ రామరాజ్యం చంద్రబాబు గారి పాలనలో సుభిష్టంగా ఉండాలి ఆంధ్ర రాష్ట్రం. మనకి ఆయన్ని వేడుకుంటూ ఈ వీడియో ముగిద్దామండి. ఖచ్చితంగా. ఓకే అండి.